హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. ఈరోజు ఒక దక్కన్ పీఠభూమిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న మహోన్నతమైన వ్యక్తి, దళిత జాతిలో ఆనిముత్యంగా వెలిసి ఒక చరిత్రకు నాంది పలికాడు. గౌరవనీయులు అంబేద్కర్ గారి కంటే ముందుగానే ఆయన అంటరానితనాన్ని, కుల వివక్షతను, సమానత్వంపై ఆయన ఎన్నో ఉద్యమాలు చేశాడు. తొలితరం దళిత ఉద్యమ సారథిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా తన జన్మ సార్థకం చేసుకున్నాడు. ఆయనే మాదరి బాగయ్య. మనమంతా పిలుచుకునేది భాగ్యరెడ్డి వర్మ. ఆయన 138వ జయంతి సందర్భంగా ఆయనకు మనస్ఫూర్తిగా ఏవీ న్యూస్ నుంచి జయంతి శుభాకాంక్షలు అందిస్తున్నాను. ఈ సందర్భంగా ఇగో మీరు చూస్తున్న ఈ ఆర్టికల్ ఉన్నది కదా, ఈ ఆర్టికల్ రాసింది ఆశా శ్రీరాములన్న, సీనియర్ జర్నలిస్ట్గా వర్క్ చేస్తున్నారు. సో మనం ఆయననే స్టూడియోకి పిలిపించాము. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తీసుకుందాము. నిజానికి ఒక కంటెంట్ చూస్తే ఆది హిందూ ఉద్యమ నిర్మాతగా, కుల నిర్మూలన కోసం నిరంతరం పనిచేసిన నాయకుడిగా, సమాజంలో వివక్షతను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమాలు నడిపిన ఒక దళిత జాతి సూర్యుడు భాగ్యరెడ్డి వర్మ. ఈయన గురించి మనం చెప్పుకోవాలంటే నిజంగా ఈరోజు వరకు భాగ్యరెడ్డి వర్మ కుటుంబం కూడా ఈరోజు వరకు ఉన్నది. ఆయన చేసిన సేవలను ఒకసారి మనం 10 నిమిషాలు స్మరించుకోవాలి. విధిగా ప్రతి ఒక్కరూ, ఈనాటి యువత, దళిత జాతిలో ఉన్న ప్రతి ఒక్క యువత తెలుసుకోవాలి, ఆయన గురించి చదవాలి. అంబేద్కర్ గారి గురించి అయితే ఎంతగా చదివామో అంతకంటే ఎక్కువగా భాగ్యరెడ్డి వర్మ గారి గురించి మనం తెలుసుకోవాలి. ఈ సందర్భంగా నేను ఆశా శ్రీరాములన్నని ఇక్కడికి పిలుస్తున్నాను. అన్న రండి. అన్న గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, నిజంగా మీకు 138వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు మీ ఏవీ న్యూస్ ఛానల్కి, యాజమాన్యానికి, ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి యాజమాన్యానికి ధన్యవాదాలు. రైట్ అన్న. అయితే ప్రత్యేకంగా మనం ఏంటంటే తెలంగాణ ఉద్యమాన్ని 14 ఏళ్ళు కొట్లాడి మనం సాధించుకున్నాం. ఆ తర్వాత స్వరాష్ట్రంగా ఏర్పడుకొని 15 సంవత్సరాలు కూడా కావస్తుంది. అయితే ఎంతోమందికి కూడా భాగ్యరెడ్డి వర్మ గారి గురించి ఈనాటి యువతరానికి కొన్ని విషయాలు తెలియవు. వాస్తవానికి భాగ్యరెడ్డి వర్మ ఎవరు అనంటే ఈనాటి జెన్జీ యువతకు మనం ఏం చెప్పదలుచుకోవాలి, ఒక్కసారి మీరు మాట్లాడండి. తప్పకుండా అండి. దక్షిణ భారతదేశం దక్కన్ పీఠభూమిలో నిజాం స్టేట్ సపరేట్గా ఉన్నప్పుడు ఆ నిజాం స్టేట్లో ఒక దళిత సూర్యుడు భాగ్యరెడ్డి వర్మ. ఈ భారతదేశంలోని నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఆ యొక్క ఈ అధర్మ శాస్త్రాలన్నింటినీ కూడా పక్కకు పెట్టి మనిషిని మనిషిగా చూడాలి, సమానత్వం కావాలి అని అనేక పద్ధతుల్లో కొట్లాడినటువంటి మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ. భారతదేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను కూల్చడానికి ఆనాడు సాహు మహారాజ్, మహాత్మా పూలే, తర్వాత అంబేద్కర్ వారితో సమానంగా ఈ ప్రాంతంలో అదే కోవలో పనిచేసినటువంటి మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ. ఆయన 1818 22 మే అంటే సరిగ్గా ఈ రోజుకి 138వ సంవత్సరాలు జన్మించి, ఆయన చిన్నతనంలో కోటి ప్రాంతం ఇసామియా బజార్లో జన్మించినాడు కనుక అది ప్రధానంగా నిజాం స్టేట్లో ఉండేటువంటి ప్రాంతం. అది ఇదంతా ప్రాంతమే, బట్ సికింద్రాబాద్, హుస్సేన్ సాగర్ యువతలు అంతా కూడా కంటోన్మెంట్ ప్రాంతము. అక్కడంతా హైదరాబాద్ అంతా ఈ నిజాం పరిపాలననే ఉండేది. సికింద్రాబాద్ ప్రాంతం మిలిటరీ ప్రాంతము, అంటే బ్రిటిష్ వారి పరిపాలన ఉండేది. అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చాతుర్వర్ణ వివక్షత, అంటరానితనం, దేవదాసితనం, తర్వాత ఈ రకరకాల ఉన్నటువంటి వ్యసనాలకు ఈ యొక్క సమాజాన్ని దూరం చేయాలని చెప్పి ఆయన వరుసగా ఎన్నో రకాల చర్యలు తీసుకున్నాడు. అందుకే మహనీయుడైండు ఆయన. మొట్టమొదటిసారి 1906లో జగన్మిత్ర మండలి ఏర్పాటు చేసి, తన మిత్రులతో కలిసి జగన్మిత్ర మండలిని ఏర్పాటు చేసి సుమారు హైదరాబాదు, సికింద్రాబాదులో 100 బస్తీలలో పంచ కమిటీలను ఏర్పాటు చేశాడు. పంచ కమిటీలను ఏర్పాటు చేసి వాళ్ళ పంచ కమిటీల ప్రధాన లక్ష్యం ఏంటంటే దళితులు, పేదలు, బీసీలు కూడా, ఒక దళితులనే కాదు బీసీలు కూడా, ఆనాటి సమాజంలో బీసీలు కూడా అందరినీ ఏకం చేసి వారి వారి సమస్యలను పరిష్కరించుకునే విధంగా
వాళ్ళని చైతన్యవంతులను చేయాలని, వాళ్ళని విద్యావంతులను చేయాలని భజన మండలి ఏర్పాటు చేసింది. మొట్టమొదటిసారి భజన మండలిని ఏర్పాటు చేసి ఈ జంగాలతోటి హరిదాసులతోటి బుర్రకథలు చెప్పించి ఆ సమస్యలను వాళ్ళు ఎట్లా పరిష్కరించుకోవాలి, సమస్యలు ఏంటివి అనేటువంటిది వాళ్ళకి తెలియజెప్పడానికి ప్రయత్నం చేసింది. 100 బస్తీ సికింద్రాబాద్ హైదరాబాద్లో కలిపి సుమారు 100 కమిటీలు ఉండేవి. అట్లా చైతన్యం తీసుకొచ్చిన మొదటి రోజుల్లోనే ఉర్దూ మీడియం నిజాం స్టేట్లో నడుస్తుంది చదువుల కోసం. ఉర్దూ మీడియం నడుస్తున్న రోజుల్లో బాలికల కోసం ప్రత్యేకించి పాఠశాలలు లేవు, అంటే మహిళలకు పాఠశాలలు లేదు. అంటే బాలబాలికలకి పాఠశాల లేదు 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 మొట్టమొదటిసారి ఆయన ఆలోచన చేసి ఇసామియా బజార్, అంటే ప్రస్తుతము ఇసామియా బజార్లో ఉన్నటువంటి ఇసామియా బజార్ పోలీస్ స్టేషన్కు రోడ్డు కింది భాగంలో గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. ఆ స్కూలు అప్పుడు ఆయన 1906లో బాలికల కోసము తెలుగు మీడియం పాఠశాల పెట్టిస్తున్నాడు. మొట్టమొదటి ఈజ్ అ గ్రేట్ మ్యాన్. ఉర్దూ మీడియం నడుస్తున్న రోజుల్లో మొట్టమొదటి నిజాం స్టేట్లో తెలుగు మీడియం స్కూలు ఇసామియా బజార్లో బాలికల కోసం పెట్టిస్తున్నాడు ఆయన గొప్పతనం అది. దానికి హ్యుమానిటేరియన్ సంస్థ అనేటువంటి సహాయం చేసింది. దక్కన్ హ్యుమానిటేరియన్ సంస్థ అనేటువంటిది సహాయం చేసింది దానికి మానిటరింగ్లో, దాని మొత్తానికి కూడా. ఈయన ఒక్క దగ్గరే కాకుండా అన్ని సంఘాలతో కలిసి పనిచేస్తున్నాడు. ఈజ్ అ గ్రేట్ మ్యాన్. ఒక సందర్భంలో మనం చరిత్రలో చూసినట్టయితే మహాత్మా జ్యోతిబా పూలేకి వ్యతిరేకత వచ్చింది, అంబేద్కర్ గారికి కూడా సంఘం నుంచి కొంతమంది నుంచి వ్యతిరేకత వచ్చింది. అంబేద్కర్ గారి వీళ్ళకు వ్యతిరేకత వచ్చింది, కానీ భాగ్యరెడ్డి వర్మకు హైదరాబాదులో ఇక్కడ ఉన్నటువంటి సోషల్ వర్కర్స్ సంఘ సేవకులు అందరితో కలిసి పనిచేసినాడు ఆయన. ఎక్కడ కూడా ఆయనకు వ్యతిరేకత రాలేదు, అందరి నుంచి యాక్సెప్టెన్స్ ఉంది. మాదరి బాగయ్యగా పుట్టిన ఒక మాల సామాజిక వర్గంలో మాదరి బాగయ్యగా పుట్టిన భాగ్యరెడ్డి వర్మ, అసలు ఈ రెడ్డి వర్మ ఈ పేరు రావడానికి కారణాలు ఏంటి అంటే మీరేమంటారు? ఈ రెడ్డి వర్మ రెడ్డి ప్రధానంగా రావడానికి కారణం ఏంటంటే ఇది ఒక పెద్ద చర్చ ఏంటంటే ఈ దేశాన్ని పాలించింది మేము మూలవాసులం. ఈ ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ ఆర్యులు అంటే బ్రాహ్మణులు కానీ అగ్రవర్ణాలు కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు. మేము మూలవాసులం, ఈ దేశ మూలవాసులం మేము, అంటే పరిపాలకులం మేము. పరిపాలకులు ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు రెడ్లు చేస్తున్నారు. ఆ రెడ్డి అంటే రేడు అంటే రెడ్డి అంటే పరిపాలకులు, రేడు అంటే పరిపాలకుడు అనే దాంతో వాళ్ళ గురువు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కుల గురువు ఎవరైతే ఉన్నారో, ఈయనలోని చాకచక్యాన్ని చూసి, ఈయన యొక్క యాక్టివిటీని చూసి, బాజీకిషన్ కాదు బాజీకిషన్ రావు కాదు, వాళ్ళ కుల గురువు అయిన వచ్చింది అన్నిట్లలో పేరు తెలియదు మనకు. బాజీకిషన్ రావు గారేమో ఈయన వర్మాని ఇచ్చిండు, వర్మాని బిరుదు ఇచ్చిండు. అయితే ఆయనకు రెడ్డి అని పేరు పెట్టినాడు, బాగయ్య పేరు రెడ్డిగా మారింది. ఆ తర్వాత బ్రహ్మ సమాజము ఆర్య సమాజంలో చురుగ్గా పనిచేస్తున్న రోజుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈయన చేస్తున్నటువంటి సంఘ సేవ కార్యక్రమాలను చూసి ఇప్పుడు ఎట్లయితే పురస్కారాలు ఇస్తున్నామో ఆ రోజులలో వర్మ అనేటువంటిది ఒక గొప్ప పురస్కారం. వర్మ ఆ పేరును ఈయనకు వర్మ అని ఇప్పుడు డాక్టరేట్ ఎట్లా ఇస్తున్నారో అట్లా వర్మ అనే బిరుదుని ఇస్తున్నారు. దాంతో బాగయ్య కాస్త భాగ్యరెడ్డి వర్మ గారు మారిపోయినాడు. రైట్ అన్న. అంటే ఆది హిందువులం మేమే, సో మూల నివాసులం కూడా మేమే అంటూ ఆయన నగరాల్లో బస్తీలలో ఎక్కువ సమావేశాలు మహిళా పొదుపు సంఘాలు కూడా నిర్వహించినట్టు చేస్తుంది. ఈ బస్తీ సమావేశాలు కానీ మహిళా పొదుపు సంఘాలు కానీ ఆనాడే సుదీర్ఘంగా ఆయన ఆలోచించి మహిళ సాధికారత కోసం కానీ లేకపోతే ఆర్థిక స్వావలంబనం కోసం కానీ ఆయన చేసిన ప్రణాళికలు ఎలా దోహదపడుతున్నాయి ఈ రోజు వరకు అంటే ఇలా రెండుగా చూడాలండి. బస్తీ సమస్యలనేమో బస్తీల వారిగా పరిష్కరించుకోవడానికి న్యాయ పంచాయతీలు పెట్టినారు. అవును, అంటే ఈ రోజు మనం పెట్టుకునే కుల పంచాయతీలు న్యాయ పంచాయతీలు పెట్టి ఏ సమస్య వచ్చినా కూడా బస్తీ లెవెల్లో పరిష్కరించుకోవాలి. దీని మీద చర్చ జరిగింది. ఒక దశలో ఈయనను నిజాం స్టేట్ నుంచి బయటకు పంపించాలని వ్యతిరేకత కూడా వచ్చింది. ఎందుకంటే వాళ్ళ పంచాయతీ వాళ్ళే చేసుకుంటున్నారు, మేము రావట్లేదని చెప్తే అది కూడా వివరిస్తాం. అయితే న్యాయ పంచాయతీలు జరిగినప్పుడు బిఎస్ వెంకట్రావు, సికింద్రాబాద్లో ఎవరైతే బిఎస్ వెంకట్రావు గారు ఉన్నారో ఆయన ఒక కమిటీ మెంబర్, బత్తల శ్యామ్ సుందర్ ఆయన ఒక కమిటీ మెంబర్. బస్తీ లెవెల్లో పంచాయతీలు పరిష్కారం కాకపోతే న్యాయ పంచాయతీ ద్వారా పరిష్కరించేవారు. ఒకవేళ ఈ బస్తీ లెవెల్ కాకపోతే మళ్ళీ ఆది హిందూ సోషల్ లీగ్ ఏదైతే ఆది హిందూ భవన్ ఉందో అక్కడికి వెళ్ళి ఈ న్యాయ పంచాయతీలు చేసుకునేవాళ్ళు. అయితే అప్పుడు ఉన్నటువంటి ఒక ఆంగ్ల పత్రిక, పేరు చెప్పొద్దు, ఒక ఆంగ్ల పత్రిక, ఒక ఉర్దూ పత్రిక, వాళ్ళు విపరీతంగా
భాగ్యరెడ్డి వర్మకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు. అప్పుడున్నటువంటి హైదరాబాద్ కోత్వాల్ అంటే కమిషనర్ వెంకటరామరెడ్డి గారు ఆయన దీని మీద ఎంక్వైరీ చేయించినాడు. ఎంక్వైరీ చేసి ఇది బాగానే ఉంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్పేసి ఆయన సర్టిఫికేట్ ఇవ్వడంతో పరిష్కారం. లేదంటే ఆయనను బహిష్కరించాలి, ఆయన సంఘానికి వ్యతిరేకంగా సమాజానికి వ్యతిరేకంగా ఆయన యాక్టివిటీ చేస్తున్నాడని చెప్పేసి విమర్శలు కూడా వచ్చినాయి. ప్రధానంగా తమరు అడిగిన దాంట్లో మహిళల స్వావలంబన, ఆర్థిక స్వావలంబన, వాళ్ళను రాత్రిపూట పాఠశాలలో పెట్టి చదువు నేర్పించినారు బస్తీల వరకు. అప్పుడప్పుడే గ్రో అవుతున్నటువంటి హైదరాబాద్ నగరంలో సాలార్జంగ్ మ్యూజియం కట్టడము, చాదర్గడ్డ బ్రిడ్జ్ కట్టడము, హాస్పిటల్స్గా ఉస్మానియా హాస్పిటల్ కట్టడము, ఆ పక్కనే జడ్జి ఖాన్ అంటారు లేడీ హాస్పిటల్ కట్టడము కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే భార్యాభర్తలు వెళ్ళి పనిచేస్తే ఆ కూలీ డబ్బులు వచ్చిన తర్వాత భార్య డబ్బులు కూడా భర్తనే తీసుకొని కళ్ళు దుకాణాలకు వెళ్ళి వీళ్ళంతా ఖర్చు చేసేవాళ్ళు. అది ఈ న్యాయ పంచాయతీకి వచ్చింది. అది వీరు నిర్వహిస్తున్నటువంటి న్యాయ పంచాయతీకి వచ్చింది. అది వస్తే తను ఏం చేసినాడంటే వీళ్ళు పనిచేస్తున్న ప్రాంతానికి వెళ్ళి మహిళలను సపరేట్గా కూర్చోబెట్టుకొని వీక్లీ వచ్చిన డబ్బుల నుంచి ₹1 అనా తీసుకొచ్చి పొదుపు సంఘాలను ఏర్పాటు చేసినాడు. ఎక్కడ పని చేస్తారో అక్కడనే పొదుపు సంఘాలు ఏర్పాటు చేసుకొని వీళ్ళకి డబ్బులు జమ అయిన తర్వాత ఎవరెవరి డబ్బులు ఎట్లా జమ అయితే వాళ్ళకి బంగారం కొనిచ్చినాడు. అట్లా ఆయన 1930లోనే ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి చాలామంది మహిళల కోసం చాలా రకాలుగా చేశారు. కానీ పొదుపు సంఘాలు మొదలుపెట్టింది మాత్రం భాగ్యరెడ్డి వర్మ. రైట్. ఇంకొక విషయం, భాగ్యోదయం పత్రిక నిర్వహణ వెట్టిమాదిగ రచన అంటే బహుభాషా కోవిదుడు కాబట్టి ఈ పత్రికలు నిర్వహించడానికి ఆయనకు ఎలా సందర్భాలు వచ్చాయంట? తాను చేస్తున్నటువంటి కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దళితుల సమస్యలను పేదల సమస్యలను ఎప్పటికప్పుడు హైదరాబాద్ నుండి నడుస్తున్నటువంటి గోలకొండ పత్రికల్లో వార్తలు రాసేవారు. ది హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, సియాసత్ అట్లాంటి పేపర్లు అన్నిటికి కూడా ఈయన ఆర్టికల్స్ రాసేవాడు. కొన్నిసార్లు వస్తుండేవి, కొన్నిసార్లు రాకపోతుండేవి. అట్లా ఏం చేసినట్టే ఆది హిందూ సోషల్ లీగ్ తరఫున ముందుగా ఒక బులెటిన్ వేశారు. బులెటిన్ వేసి 1913 నుండి ప్రతి పౌర్ణమి రోజు ప్రతి బస్తీలో బుద్ధ పూర్ణిమ ఏర్పాటు చేసేవారు. ఆ సంవత్సరం నుండి. అయితే పౌర్ణమి సమావేశాలు అనేటువంటిది అప్పుడు అంటే బస్తీలో ఉన్నటువంటి ఆ నెల రోజుల పాటు జరిగినటువంటి కార్యక్రమాల మీద ఇది నిర్వహణ జరిగేది బస్తీల మీద. దాంతో అక్కడి నుంచే ఈ పత్రిక పెట్టాలనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత ఈ వెట్టి మాదిగ రాయడానికి కారణం ఏంటంటే ఒక దళిత రైతు ఒక భూస్వామి దగ్గర ఆయన లీజుకు తీసుకొని పొలం పని చేస్తే ఆ తర్వాత ఆ పంట తీసుకపోతే ఎట్లా కష్టమైంది ఒక పంచాయతీకి వస్తే దాన్ని బేస్ చేసుకొని రాసిందే వెట్టిమాదిగ. అంటే మనమంతా పని చేసిన తర్వాత దాని మీద మనకు ఆధిపత్యం లేకుండా పోతుంది, శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నారనే దాని మీద వివరిస్తూనే వెట్టిమాదిగ రాశారు. రైట్. ఆయన జన్మించి 138 ఏళ్ళు అయింది. మనం రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ఒక 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఆయన జీవిత చరిత్ర ఇంకా బయటికి రాకపోవడానికి ఈ సమాజంలో ఒక దళిత జాతిలో పుట్టినవాడు కనుకనే అయిందా, లేదంటే మన చరిత్రను మనమే తెలుసుకోలేని స్థితిలో మన యువత ఉండిపోయిందా? తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఆ పాఠ్య పుస్తకాల్లో ఏమైనా జీవిత చరిత్రను ఈనాటి తరానికి అందించే ప్రయత్నం ఏమైనా ప్రభుత్వం చేస్తుంది? అన్నిటికంటే చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది. ప్రధానంగా ఏంటంటే భాగ్యరెడ్డి వర్మ గారు ఉన్నప్పుడు, భాగ్యరెడ్డి వర్మ గారు బతుకున్న రోజుల్లో దక్షిణ భారతదేశంలో ఆయన తిరగని ప్రాంతం లేదు. ఓకే, అన్ని ప్రాంతాలు కవర్ చేశారు. అన్ని ప్రాంతాలు మీకు శ్రీకాకుళం నుంచి తీసుకొని కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి మద్రాసు. ఒక దశలో ఆయనను ఉమ్మడి మద్రాసుకు ఎమ్మెల్సీగా పంపించాలని ప్రతిపాదన కూడా వచ్చింది. ఓకే, గుడ్. ఎమ్మెల్సీ తర్వాత మహారాష్ట్ర, ఇట్లా భారతదేశం మొత్తం ఆయన తిరిగిండు. ఆయన 3348 సమావేశాల్లో పార్టిసిపేట్ చేసిండు. రికార్డెడ్గా ఉంది. అయితే ఈయన చరిత్ర బయటికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే నంబర్ 1, ఇందాక మీరు అడిగినటువంటి రెండో ప్రశ్న, మొదటిది మీరు రెండోది అడిగిన దాని మొదటిది మనం తెలుసుకోకపోవడం. అంటే మన చరిత్రలు మనం తెలుసుకోకపోవడం 100%. వి వాంట్ యాక్సెప్ట్ ఇట్ ఎవ్రీబడి. రెండవది పెద్ద సమస్య ఏమొచ్చిందంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత ఈ తెలంగాణ చరిత్ర తొక్కబడింది.
తెలంగాణ చరిత్రకు సంబంధించి కానీ మహనీయులు మరుగున పడిపోయింది. దాన్ని బయటికి తీసిన వాళ్ళే లేరు, దానికి ప్రచారం చేసిన వాళ్ళు లేరు, చెప్పిన వాళ్ళు లేరు. వాళ్ళు వెళ్ళి ఎన్నిసార్లు ఆది హిందూ సోషల్ లీగ్ వాళ్ళు ఎవరైతే భాగ్యరెడ్డి వర్మ వారసులు ఉన్నారో ప్రభుత్వం దగ్గర ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. నంబర్ 1, అందువల్లనే బయటికి రాలేదు. బట్ ఆయన డాక్యుమెంట్స్ కానీ అవన్నీ కానీ చాలా ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా భాగ్యరెడ్డి వర్మ యొక్క ఉద్యమ చరిత్ర గురించి, ఆయన చరిత్ర గురించి పెద్దలు కె శ్రీనివాస్ గారు, మాజీ ఆంధ్రజ్యోతి ఎడిటర్, ఆయన డాక్టరేట్ చేసిన దాంట్లో రీసెర్చ్ పేపర్లో ఈయన మీద భాగ్యరెడ్డి వర్మ చేశాడు. ఓకే, సూపర్. అప్పుడు చరిత్ర కొంత బయటకు వచ్చింది. తర్వాత మిత్రుడు పెద్ద మన శ్రీనివాస్ గారు, సంగిశెట్టి శ్రీనివాస్ గారు, ఆయన కూడా ఇట్లా ఒక్కొక్కరు ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. ఇంకా ప్రధానంగా చెప్పాలంటే నిజంగానే తెలంగాణ వచ్చిన తర్వాతనే భాగ్యరెడ్డి వర్మ గుర్తింపు వచ్చింది. రైట్. మరి తెలంగాణ వచ్చిన తర్వాత కానీ ఈనాటి తరానికి చెందాలి అని అంటే మనం ఇట్లా చెప్పుకుంటూ చేస్తే కాదు, వాళ్ళు చదివే పాఠ్య పుస్తకాలలో కూడా ఉండాలి. అయితే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు భాగ్యరెడ్డి వర్మ గారి జీవిత చరిత్ర చదివి తెలుసుకొని ఆయన గుర్తించి మహనీయుల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిర్వహించే జయంతోత్సవాల దాంట్లో మొదటి పేరును భాగ్యరెడ్డి వర్మ గారిని చేర్చి 8, 9, 10వ తరగతి తెలుగు పాఠ్యాంశాల్లో భాగ్యరెడ్డి గారి జీవిత చరిత్ర పెట్టినారు. సంతోషం. సో ఇప్పుడు 8, 9, 10వ తరగతిలో భాగ్యరెడ్డి గారి చరిత్ర ఉంది తెలుగు టెస్ట్లో. సో ఫైనల్గా ఒకటి చెప్పండి అన్న, ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీ అనుభవం చాలా గొప్పది. చాలా పత్రికల్లో మీ ఆర్టికల్స్ కూడా మేము చదువుతున్నాం. ఇగో ఈ ఆర్టికల్ కూడా మీరు రాసిందే. సో మొత్తానికి ఈనాటి యువతరానికి అంటే సమస్త జాతిలో ఉన్న ప్రతి ఒక్క యువతరానికి ఈయన నుంచి నేర్చుకోవాల్సిన పాయింట్లు కొన్ని ఉంటాయి. అవి ఏంటి అంటారు ఫైనల్గా? దీంట్లో ప్రధానంగా చెప్పాల్సింది అత్యంత బాధాకరం ఏంటంటే, ఎక్కడైతే ఈ దేశంలో కుల వ్యవస్థ వల్ల మనం వెనకబడిపోతున్నామో, ఆయన అందుకే అణగారిన జాతులందరినీ ఐక్యమైపోయి ఆది హిందువులుగా గుర్తించుకోమన్నాడు. రకరకాల మతాలకు వెళ్ళాలి, రకరకాల దగ్గరికి పోవద్దని చెప్పి అదే సమస్య ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది. ఆ సమస్యనే మళ్ళీ మొదటికి వచ్చింది. 100 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ మొదటికి వచ్చింది. భాగ్యరెడ్డి వర్మ చెప్పింది అదే. అంబేద్కర్ గారు కూడా కుల నిర్మూలన కావాలన్నారు. మహనీయులు జ్యోతిబాపుల్లో కూడా కుల నిర్మూలన కావాలన్నాడు. కానీ ఇప్పటిదాకా ఇరాడికేషన్ కావట్లేదు అది. అందువల్ల ఈ దేశంలో ప్రధానంగా కులం సమస్య, ఈ కులం సమస్య పోతేనే కానీ ఈ దేశం ముందుకు పోదు. కులము, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి మతము, ఈ రెండు పోవాలి. నేటి యువతరం, తమరు ఇందాక అడిగిన ప్రశ్నలో నేటి తరం యువతరం చాలా నిర్వీర్యమైపోయింది. వాళ్ళు ఏం చేయాలో తెలుసుకోవట్లేదు. జాతి నిర్మాణంలో వాళ్ళ భాగస్వామ్యమే లేదు, సంఘ నిర్మాణంలో వాళ్ళ భాగస్వామ్యమే లేదు. ఏం జరుగుతుంది, ఏం పోతుంది, అమ్మ ఏం చేస్తుంది, నాన్న ఏం చేస్తుండు, బాధ్యత లేని యువతరం నేటి యువతరం. సో రైట్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజానికి భాగ్యరెడ్డి వర్మ గారి సేవలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఎందుకంటే యువతరం అంతా అని కాదు, కానీ కొంతమంది యువకులు అనేక వాళ్ళ చదువుల్లో, దేశ రక్షణలో కూడా వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది ఈ మత్తు అంటే కులం మత్తులో లేకపోతే మతం మత్తులో పడి రాజకీయ పార్టీల ఉచ్చులో చిరిగిపోతున్నారు. ఎందుకంటే ఇలాంటి మహానుభావులు మన జాతిలో పుట్టి ఒక భాగ్యరెడ్డి వర్మగా పేరు సంపాదించుకొని ఈనాటి వరకు మనకు మార్గదర్శకులుగా అంటే అటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, ఇటు తర్వాత మన మహాత్మా గాంధీ గారికి ఆయన వాళ్ళలో పాల్గొని వాళ్ళతో సహకారం చేశాడు. దేశ నిర్మాణంలో ఎందరో మహాత్ములు ఉన్నారు. మహాత్మా గాంధీతో పాటు బాలగంగాధర్ తిలక్ ఉన్నాడు, చాచా నెహ్రూ ఉన్నారు, అటు వస్తే సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. నేటి యువతరం వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. నాట్ ఓన్లీ అంబేద్కర్ గారు, నాట్ ఓన్లీ జ్యోతిబాపులే. సో ఎస్పెషల్లీ ఇవాళ ఆయన పుట్టినరోజు కాబట్టి ఖచ్చితంగా ఆయన గురించి తెలుసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్, చూస్తున్నారు కదా, ఇది భాగ్యరెడ్డి వర్మ గారి గురించి. నేటి యువత ఈ సమాజంలో కుల నిర్మూలన, మత నిర్మూలన, మూఢత్వంలో నుంచి, అణగారిన వర్గాల్లో నుంచి ఒక అభ్యుదయ సూర్యుడిగా వచ్చిన భాగ్యరెడ్డి వర్మ జీవితం మనందరికీ, దేశానికి, ముఖ్యంగా తెలంగాణకి, భాగ్యనగరానికి ఆయన ఒక తలమానికంగా మారాడు. నిజానికి మహిళలు పొదుపు సంఘాల్లో చేరడం కానీ, మహిళలకు ఆర్థిక స్వావలంబన రావడం కానీ, లేకపోతే జాతి నిర్మాణంలో కానీ, కుల వివక్షతను కానీ మనమంతా సమానమే అంటూ ఆయన బహుభాషా కోవిదుడిగా మన దేశం మొత్తం తిరిగి ఆయన తన అనుభవాన్ని ఆయన సాహిత్యం రూపేలా ఎంతోమంది ఇలాంటి పెద్దలు మనకు అందించారు. యువత మేలుకో, ఈ దేశాన్ని నేలుకో అన్న
స్వామి వివేకానంద సూక్తిని మనం పాటించాలి అంటే ఇలాంటి మహానుభావుల చరిత్రలను మనం చదవాలా, చదివి జీవితానికి అన్వయించుకొని మనం సమాజంలో పెడితే మనము మన జీవితంలో మన పేరుతో ఒక పేజీ ఉంటుంది. ఇది ఇవాల్టి ప్రత్యేక స్పెషల్ స్టోరీ. మరి రేపు మరొక కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుంటాను. చూస్తూనే ఉండండి ఏవీ న్యూస్. సైనింగ్ ఆఫ్ కడారి శ్రీనివాస్. థ్యాంక్ యూ వెరీ మచ్.